లక్ష్మి అలా చూస్తూ ఉండకపోతే కొంచెం లేపవే. లక్ష్మి ఇక్కడ అంతా ఆయిల్ ఉందే. ఏయ్, ఇదంతా నీ పనేనా? అయ్యో అత్తయ్య, నాకేం తెలియదు అత్తయ్య. పొద్దున్న ఇక్కడ ఆయిల్ వలికింది. ఆ విషయం మీకు చెప్పాలని వస్తే మీరేమో వంట పని చేసుకో అని అంటున్నారు. ఎంతసేపు మీరు చెప్పిందే చెప్పారు గాని నా మాట ఎక్కడ విన్నారు చెప్పండి? మా పార్టీని డిస్టర్బ్ చేసి వచ్చిన ఫ్రెండ్స్ ని కింద పడేసి వాళ్ళందరి ముందు నన్ను అవమానించావు. నిన్ను అమ్మా, జరిగిందంతా నేను చూశాను. రాజమాతకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి నువ్వు ఇలా చేయటం నాకు నచ్చట్లేదు. అయినా నువ్వు సాయం చేయకపోతే చేయకపోయావు. పున్నమి చేస్తున్న మంచిని కూడా మీరు డిస్టర్బ్ చేయడం చాలా పెద్ద తప్పు. అయినా ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ ఉంటే పెద్ద పెద్ద సౌండ్స్ చేయడం తప్పు అని తెలియనంత అమాయకులేం కాదు మీరు. అయినా మీరు తప్పు చేయడం అటుంచి మంచి చేస్తున్న పున్నమి మీద చెయ్యి ఎత్తడం ఇంకా పెద్ద తప్పు. ఏంటా నువ్వు ఈ పున్నమి కోసం నీ అమ్మని దండిస్తున్నావా? అసలు పున్నమి కోసం కాదమ్మా, రాజమాత ఆరోగ్యం కోసం. అసలు రాజమాత మన కోసం ఏం చేశారో మర్చిపోయావా? అసలు రాజమాత గతం మర్చిపోయావా? అసలు రాజమాత విషయంలో నువ్వేనా ఇలా ప్రవర్తిస్తున్నావని నాకెందుకు అనుమానం వస్తుందమ్మా. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఎంజాయ్ చేసే పద్ధతి మాత్రం ఇది కాదని తెలుసుకోండి. ఇంకోసారి రాజమాతకి ఇబ్బంది కలిగితే నేను సహించనమ్మా. సరే లక్ష్మి, మేము వస్తాం. ఇక ఏ పార్టీ అయినా నువ్వే మా ఇంటికి రావాలి, మేము మాత్రం మీ ఇంటికి రాము. విరిగిన నడువులు కోలుకోనివ్వు. పార్టీల గురించి తర్వాత ఆలోచిద్దాం. పదండే. నా కొడుకు చేతే నన్ను తిట్టిస్తావా? నీ సంగతి చెప్తా. అయినా నువ్వేంటి మనం ఎక్కడున్నావు? ఏం లేదు వకీల్ సాబ్, ఇందాక మీరు చేసిన పనికి ఫిదా అయిపోయాను. న్యాయం చెప్పే విషయంలో అమ్మైనా భార్య అయినా తారతమ్యాలు లేకుండా న్యాయం చెప్తారు. ఎంతైనా వకీల్ సాబే. థ్యాంక్స్ వకీల్ సాబ్, అత్తయ్యని వెనకేసుకు రాకుండా నన్ను వెనకేసుకొచ్చినందుకు. మళ్ళా మొదలు పెట్టావా నీ ప్రేమ పురాణం? అయినా ఇందాక జరిగిన దాంట్లో మా అమ్మ తప్పుంది కాబట్టి తప్పు పట్టాను. నువ్వు చేసింది కరెక్ట్ కాబట్టి వెనకేసుకొచ్చాను. అయినా అంతకు మించి ఇంకేం లేదు. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళిపోనామే. అసలు మీ ప్రాబ్లం ఏంటి వకీల్ సాబ్? తాళి కట్టిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. భార్యగా స్వీకరించడానికి ఏమైంది మీకు? అది జన్మలో జరగదు పున్నమి. నువ్వు మోసం చేసి తాళి కట్టించుకున్నావు. అసలు నా దృష్టిలో అది పెళ్ళే కాదు. అలా చేసింది మీ మంచి కోసమే వకీల్ సాబ్. మంచి కూడా మంచి మార్గంలోనే చెయ్యాలి పున్నమి, అయినా ఇలా దొంగతనంగా కాదు. అయినా నువ్వు చేసిన పనికి నిన్ను ఫ్రెండ్గా కూడా చూడకూడదు. అయినా నేను చూస్తున్నాను, అంతలో ఉంటేనే మన ఇద్దరికీ మంచిది. లేదు వకీల్ సాబ్, ఎలా జరిగినా మనకి జరిగింది పెళ్లి. మీ మనసులో ఫ్రెండ్ స్థానం కాకుండా భార్య స్థానం సంపాదించుకుంటాను, అది కూడా దగ్గరలోనే. నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టే నా మీద కూడా నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకెప్పుడూ ప్రేమ లేదు, ఇంకెప్పుడు ప్రేమ రాదు కూడా. ఫస్ట్ నువ్వు వెళ్ళు. మీ మనసులో నా మీద చాలా ప్రేమ ఉందని మీ కళ్ళు చూస్తే తెలుస్తుంది వకీల్ సాబ్. అయితే నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి పున్నమి.
ఫస్ట్ నువ్వు త్వరగా తేరుకో. నా కళ్ళు నన్ను ఎప్పుడూ మోసం చేయవు వకీల్ సాబ్. అవునా? అయితే వెళ్ళు. పున్నమి, ఏమైంది పున్నమి? ఏం కాలేదు వకీల్ సాబ్. నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా చేశాను. అమ్మ అని అరవగానే మా అమ్మ కంటే ఎక్కువగా కంగారు పడిపోయారు. అంటే అమ్మలా ప్రేమిస్తున్నారు కదా? నాకు అర్థమవుతుంది. అసలు నీకు చీటింగ్ చేయడం అలవాటైపోయింది. అసలు నీకు బుద్ధి ఉందా? సెన్స్ ఉందా? మీకు ప్రేమ ఉందా? ప్రేమ లేదు, తొక్కలేదు. అయినా నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలానే బిహేవ్ చేస్తాను. నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కంగారు పడ్డాను అంతే. నాకు మీ మీదున్న ప్రేమ నిజం వకీల్ సాబ్. ఆ ప్రేమ నిజం కాబట్టే అమ్మవారు ఆశీర్వదించారు. మన పెళ్లి జరిగింది. ఆ అమ్మవారి చల్లని చూపుతో అతి తొందరలోనే మీ భార్య స్థానం సంపాదించుకుంటాను. పున్నమి అనవసరంగా నా మీద ప్రేమ పెంచుకుంటూ ఉంది. ఎంత క్లారిటీగా చెప్తున్నా అర్థం చేసుకోవడం లేదు. ముందు రాజమాత హెల్త్ బాగయ్యాక పున్నమి సంగతి తేల్చాలి. లక్ష్మి గారు, లక్ష్మి గారు, ఏంటి అందరు కట్టుకట్టుకుని నా ఇంటికి వచ్చారు? ఏమీ లేదు లక్ష్మి గారు. ఏం లేకుంటే వెళ్ళండి. ఆగండి లక్ష్మి గారు, రేపు గుడిలో జాతర ఉంది కదా. ఓహో, చందా కోసం వచ్చారా? లక్ష్మి గారు, వేళా కొళాలొద్దు. రేపు గుడిలో జాతర ఉంది. ప్రతి ఏడాది జాతరని మన ఊరి ధర్మకర్తలతో పూజ చేయించి ప్రారంభించడం మన ఆనవాయితీ. ఆ ధర్మకర్తలు మహాదేవ్ గారు, శివదేవ్ గారు మీ ఇంట్లో ఉన్నారని తెలిసి ఆహ్వానిద్దామని వచ్చాం. వీళ్ళు ఇంకా ధర్మకర్తలుగా ఉన్నారా? ఏంటి లక్ష్మి గారు ఆలోచిస్తున్నారు? వాళ్ళని ఒకసారి కలిసి ఆహ్వానిద్దామని వచ్చాం. ఏంటి మీరు వాళ్ళని ఆహ్వానించేది? వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిస్తే ధర్మకర్తలుగా కాదు కదా, ఉట్టిగా కూడా రానివ్వరు. వాళ్లకున్న ఆస్తులు పోయి చేతిలో చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు నా ఇంట్లో ఉండి కూడా అతిథుల్లా కాదు, వేరే దారి లేక ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఏమంటున్నారు లక్ష్మి గారు? అవును, వాళ్ళ ఇంట్లో నుండి బయటికి రావడానికి అవమానంగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది గుడికి ధర్మకర్తలుగా ఎలా వస్తారు? పైగా మహాదేవమ్మ గారికి మొన్ననే గుండె ఆపరేషన్ జరిగింది. చిన్న సౌండ్ వచ్చినా ఆ గుండె ఆగిపోయేలాగా ఉంది. అలాంటిది జాతరలో సౌండ్కి ఆ గుండె తట్టుకుంటుందా? కాబట్టి మీరొచ్చిన దారినే వెళ్ళిపోవడం మంచిది. అయితే మన గుడికి ధర్మకర్తలు ఎవరూ లేరా? ఉన్నారు. మా జాబిల్లే ఆలయ ధర్మకర్త. ధర్మకర్త గురించి మీరు రాజమహల్కి రావాలి గాని ఇలా లక్ష్మి వాళ్ళింటికి రావడం ఏంటి? మన గుడికి లీగల్గా జాబిల్లే ధర్మకర్త. గుడిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జాబిల్లి చేతుల మీదుగానే జరగాలి. అవును, అగ్నిదేవ్ గారు చెప్పింది అక్షరాల సత్యం. ఇక మీరు బయలుదేరండి. రేపు జాబిలమ్మ వచ్చి జరగాల్సిన కార్యక్రమాల్ని జరిపిస్తుంది. ఇక వెళ్ళండి. అగ్నిదేవ్ గారు, మీరు లోపలికి రండి. వద్దులే లక్ష్మి, లోపలున్న మీ శివదేవ్ గారికి, మహాదేవ్ గారికి మమ్మల్ని చూస్తే గుండె ఆగిపోతుంది. ఎలాగో ఆగిపోవాల్సిన గుండె కదా వైదిక గారు. మనం కావాల్సిన మనుషులం, సంబంధం కలుపుకోవాల్సిన మనుషులం. ఇలా గుమ్మం ముందు నిలబడి మాట్లాడడం మాకంత మర్యాద కాదు. ప్లీజ్ రండి లోపలికి. వద్దులే అత్తయ్య, మేం రావడం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. ఇది నా ఇల్లు. వాళ్ళెవరు ఇష్టపడ్డానికి? వాళ్ళకంటే ముందు మీ అబ్బాయే ఇష్టపడ్డేమో. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమతో ఆరాధించినవాడు. అర్థం చేసుకుంటాడు జాబిల్లి. కొంచెం సమయం పడుతుందంతే. పృథ్వీకి నేను నచ్చ చెప్తాను. రండి.
నీ కాబోయే అత్తగారు అంతలా చెప్తుంటే వెళ్ళకపోవడం మంచిది కాదు. మనకి గౌరవం కాదు. పదండి వెళ్దాం. మళ్ళీ ఏంటి వచ్చారు? మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా. ఒక్కసారి మహాదేవ్ గారిని కలిసి వెళ్దామని వచ్చాము. మీకు చెప్తే అర్థం కాదా? మహాదేవి గారిని కలవాలని ముచ్చట పడుతున్నారు కదా లక్ష్మి, ఒకసారి కలవనివ్వు. ఆవిడ నోటితో చెప్పే నిజాలన్నీ విని వెళ్ళిపోతారు. ఆలోచించుకు లక్ష్మి, వాళ్లకున్న అనుమానం కూడా తీరిపోతుంది. సరే, మీ ఇష్టం. రండి. పదండి. రండి, కూర్చోండి. ఆగండి. మీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? అయినా ఏం మొహం పెట్టుకుని వచ్చారు? ఇంకా ఏం చేయాలని వచ్చారు? ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మర్యాదగా బయటికి వెళ్ళండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోవడం ఏంటి? నేనున్నాను. వీళ్ళు నా కోసం వచ్చారు, నా ఇంటికి వచ్చారు. అత్తయ్య, అత్తాని నువ్వు పిలిస్తే నేను అత్తయ్యని అయిపోను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఈ ఇల్లు నీ సొంతం అయిపోదు. అలా అని నేను అనుకోవడం లేదు అత్తయ్య. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా వీళ్ళని వెనకేసుకుని రాకండి. పాలు పోసినా విషం కక్కే మనుషులు వీళ్ళు. దేవత లాంటి మహాదేవి గారిని, అన్యం పుణ్యం ఎరుగని శివదేవి గారిని ఎలా మోసం చేశారో మీరే దగ్గరుండి చూశారు కదా అత్తయ్య. రాజవంశీయులుగా పేరుగాంచిన వాళ్ళు రాజమహల్లో ఎంత గౌరవంగా ఉండేవారో మీకు తెలియంది కాదు. అలాంటి మంచి మనుషుల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారు. నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయటికి గెంటేసిన ఈ దుర్మార్గులని ఇంట్లోకి ఎలా రానిచ్చారత్తయ్య? వీళ్ళని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. అవునమ్మా, ఇలాంటి మోసగాళ్ళకి న్యాయం కోసం పోరాడే భర్త కొడుకు ఉన్నా వాళ్ళకి ఇంట్లోకి వచ్చే అర్హతే లేదు. అగ్నిదేవ్ గారు, చా గారు అనడానికి కూడా నా మనసు రావట్లేదు. మర్యాదగా బయటికి పోతారా, మెడబట్టి బయటికి గెంటేయమంటారా? ఏంటి పృథ్వీ, మీకోసం మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? మా కోసం ఎవ్వరూ రావాల్సిన అవసరమే లేదు. ఇంకా మా దగ్గర లాక్కోవడానికి ఏమీ లేదు జాబిల్లి, మా ప్రాణాలు తప్ప. మేము నిన్ను చేరదీసినందుకు కృతజ్ఞతగా మమ్మల్ని అనాథల్ని చేశావు, దిక్కులేని వాళ్ళని చేశావు. ఇదిగో ఈ లక్ష్మి చేరదీసింది కాబట్టి మేమింకా ప్రాణాలతో ఉన్నాం. మేమిక్కడ కూడా బతకడం ఇష్టం లేకపోతే చెప్పండి, చచ్చిపోతాం. లేదా మీరే చంపేయండి. నానమ్మ, చూడు పెద్దమ్మా, మేం మీకోసం రాలేదు, రాము కూడా లక్ష్మి కోసం వచ్చాం. రేపు గుళ్ళో జరగబోయే జాతర మా జాబిల్లికి ప్రత్యేకమైంది. ఎందుకో తెలుసా? మొదటిసారి మా జాబిల్లి ధర్మకర్తగా వ్యవహరిస్తోంది. అందుకే లక్ష్మి కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చాం. ఎవరి గుడి, ఎవరు ధర్మకర్తలు? మీ అందరికీ పిచ్చి పట్టినట్టుంది. ఆ గుడి కట్టించింది మా ముత్తాతలు, ఆ గుడిని అభివృద్ధి చేసింది మా తాతలు, ఆ గుడికి మాన్యాలిచ్చింది నా భర్త. అలాంటి గుడికి నేనుండగా మీరెవరూ ధర్మకర్తలు కారు, కాలేరు.
నీ మనవరాలిగా నేనుంటాను నానమ్మా. ఛీ, నోర్మై. నీకు నన్ను నానమ్మ అని పిలిచే అర్హతే లేదు. అలాంటిది ధర్మకర్త అయ్యే అర్హత ఎలా ఉంటుందనుకుంటున్నావు? నానమ్మ చెప్పిన మాటలు అందరికీ వినిపించాయి కదా. గుడి ధర్మకర్తగా ఉంటే నానమ్మ ఉండాలి. మీలాంటి దొంగలు మోసగాళ్ళు ఉండడానికి వీల్లేదు. చిన్నదానివైనా నిజం మాట్లాడావు తల్లి. మేమంతా అదే కోరుకుంటున్నాం. మహాదేవ్ గారే ధర్మకర్తగా రావాలి. జాతరని అంగరంగ వైభవంగా జరిపించాలి. మీ కోరిక బాగుంది గాని ఆ కోరిక నెరవేర్చే స్థితిలో మహాదేవి గారు లేరు. ధర్మకర్తగా ఉండాలి అంటే అమ్మవారికి పట్టుచీర పెట్టాలి, నగలు పెట్టాలి, వచ్చిన భక్తులందరికీ అన్నదానం చెయ్యాలి. ఈవిడ గారు కట్టుకోవడానికే మంచి చీర లేక వేరే వాళ్ళ చీర కట్టుకుంది. అమ్మవారికి పట్టు చీర ఎలా పెడుతుంది? ఈవిడ గారికి వేసుకోవడానికి చిన్న చైను లేదు. అలాంటిది అమ్మవారికి నగలు ఎలా పెడతారు? ఈవిడి గారు తినడానికి తిండి లేక వేళ్ళ మీద ఆధారపడి బతుకుతుంది. అలాంటిది అన్నదానం ఎలా చేస్తారు? ఈసారి నుండి గుడికి ధర్మకర్తగా అన్ని అర్హతలతో జాబిల్లి ఉండబోతోంది. అన్ని ఆచారాలు పాటిస్తూ జాతరని తన చేతుల మీదుగా జరిపిస్తుంది. చాలా ఆపండి. ఆ సంపదేదో తను మీరు ఒళ్ళు వంచి కష్టపడి సంపాదించినట్టు చెప్తున్నారు. దోచుకున్నదే కదా. దోచుకున్న సంపదతో అమ్మవారికి పట్టుచీర నగలు పెట్టడం మీ అర్హత అనుకుంటున్నారా? మీలాంటి పాపాత్ములు గుడిలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు. ఈ జాబిల్లి గుడిలో ధర్మకర్తగా అడుగు పెట్టాలి అంటే ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా అది జరగని పని. ఏయ్ పున్నమి, ఇది వాళ్ళ కుటుంబ విషయం. నువ్వెందుకు ఎగురుతున్నావు? అమ్మా, పున్నమి వాళ్ళ దత్తపుత్రిక అంటే ఆ కుటుంబంలో తను కూడా భాగమే. ఇంకా చెప్పాలి అంటే ఆ కుటుంబ విషయంలో తలదూర్చే హక్కు మనకే లేదు. మహాదేవి గారే ధర్మకర్తగా వస్తారు, పూజలు జరిపిస్తారు. అవును, రాజమాతే ధర్మకర్త. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. సంతోషం బాబు. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? గుడి కట్టుబాట్లు తెలిసి కూడా పిచ్చోడలాగా మాట్లాడుతున్నారు. పట్టు చీర, నగలు, అన్నదానం అంటే ఊరికే అయిపోతాయా? అమ్మా, మన ఆస్తులు అమ్మైనా సరే రాజమాతనే ధర్మకర్తగా తీసుకెళ్తాను, లేదా అప్పు చేస్తాను. అయినా నువ్వు ఈ విషయంలో తలదూర్చుకమ్మా. ఇలాంటి మోసగాళ్ల నీడ కూడా అమ్మవారి మీద పడ్డానికి వీల్లేదు. వద్దు వద్దు పృథ్వీ, నా గురించి మీరు గొడవలు పడకండి. ఎవరు ధర్మకర్తలుగా ఉన్నా జరగాల్సిన కార్యక్రమాలు జరిగి తీరుతాయి. అంతా అమ్మవారే చూసుకుంటారు. ఇప్పటికే మాకు ఆశ్రయం ఇచ్చారు, చాలు. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. రాజమాత, మీకు అవమానం జరుగుతుంటే మేమెవరం చూస్తూ ఊరుకోలేం. మీరే ధర్మకర్తగా వ్యవహరించాలి. అవునానమ్మా, ఇంకేం మాట్లాడకండి నానమ్మా. అగ్నిదేవ్ గారు, ఎలాగో ఎంత దూరం వచ్చారు కాబట్టి ఇదే మా ఆహ్వానంగా భావించండి. రేపు జరగబోయే జాతరకి
మా నానమ్మ నాన్న ధర్మకర్తల స్థానంలో నిలబడుతున్నారు. గుడి కట్టుబాట్ల ప్రకారం గుడిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఒకవేళ జరగకపోతే ధర్మకర్త స్థానం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? ఈ పున్నమి ఉన్నంత వరకు మీరు తలదించుకునే పరిస్థితి రానివ్వను. అలాగే తప్పుకుంటాం. అయితే రేపు ప్రజలందరి ముందు ధర్మకర్తగా తప్పుకోవడానికి సిద్ధంగుండు నానమ్మా. పదండి బాబాయ్. రేయ్, నువ్వు రారా.